భోగిమంటలు, పిండి వంటలు, ముంగిట్లో ముగ్గులు, ఇంటి నుండా చుట్టాలు, కోడి పందాలు, రికార్డింగ్ డాన్సులు, గుండాట్లు, కొత్త బట్టలు, పిడకల దండలు, ఇలా చెప్పుకుంటే పోవాలి గాని ఎన్నో ఉన్నాయి. అయినా చెప్పడానికి నాకు, వినడానికి మీకు ఓపిక సరిపోదు గాని రోజంతా చెప్తూ ఉంటా. ఇలా అయితే పండక్కే ఎన్ని స్పెషల్ ట్రైన్లు బస్సులు వేసినా సరిపోవన్నమాట. ఎక్కడ సరిపోతాయండి? అయినా మా భీమవరంకి ఎయిర్పోర్ట్ లేదు గాని ఉంటేనా ఆకాశంలో కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయేది. అయితే సంక్రాంతికి ఇంకో డెస్టినేషన్ భీమవరమా? ఎగ్జాక్ట్లీ. అసలు పండగ వాతావరణంలో మా ఊరు ఎలా ఉంటుందో తెలుసా? 16 నాళ్ళ అచ్చ తెలుగు ఆడపిల్లకి పచ్చడి పరికిని ఓని వేసి ముస్తాబు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అబ్బాయి. మీ భీమవరంలో కోడిపందాలు అంటే ఎందుకంత ఫేమస్? ఒక పుంజిని బరిలో దింపుతున్నారంటే ఆ ఇంటి పౌరుషాన్ని దింపుతున్నట్టు, సొంత బిడ్డను పెంచినట్టు పెంచుతారు తెలుసా. అందుకేనండి చాలా ఫేమస్. అయితే బెట్టింగ్లు అవి బాగా జరిగితే మీ ఊర్లో జులై సినిమాలో చెప్పినట్టు స్టేట్ బడ్జెట్కి సరిపోయేంత కాకపోయినా ఓ 1000 కోట్ల దాకా చేతులు మారుతాయండి. అయినా బెట్టింగ్ వేయడానికి వచ్చిన వాళ్ళకే 100 ఎకరాలు పార్కింగ్ కోసం కేటాయిస్తారంటే ఆ విజువల్స్ మీ ఊహలకే వదిలేస్తున్నా. అయితే ఈసారి పండక్కి మీ పుంజుని పంది వేస్తారన్నమాట. వేస్తావానా? పందెంలో నా పుంజు బరిలో దిగాలి, గుండాటలో నా చెయ్యి రైజింగ్ లో ఉండాలి, నైట్ అయితే రికార్డింగ్ డాన్స్ లో నా కాలు చెందెయ్యాలి. రికార్డింగ్ డాన్స్ అంటే ఏంటి భయ్యా? సంక్రాంతి అంటే పెద్ద పండగ అంటారు, కానీ అది రాత్రి అయితే పెద్దల పండగ. మసక మసక చీకటిలో అంతుందా? అవును రవి, భీమవరం అమ్మాయిలు కత్తిలా ఉంటారంట కదా. వాళ్ళు కూడా ఇలాగే కొడతారు. మా వాళ్ళని పేరుతో పిలవపోయినా పర్లేదు, పద్ధతిగా పిలవాలి. కుజబా కూరింటాకెట్టుకున్న సందామావే పెట్టట్టుకొని ఎక్కడికో బయలుదేరారు, భారీగా బట్టలన్నీ సర్దుతున్నారు. పండక్కి ఆఫీసు సెలవులు కాబట్టి ఫ్రెండ్స్ అంతా ఓటూరు వేసాం కాబట్టి ఏ ఊర్లు తిరగాలో రాశారా చిట్టి, జాలీగా జర్నీ మొత్తం జరగాలి కాబట్టి. ఏమైంది నీకు? నేను ఎక్కడికన్నా వెళ్తానంటే దోమలు కొట్టి మిసల్లా ఓ సౌండ్ ఇచ్చేస్తావు. ఇప్పుడేంటి ఆల్ అవుట్ లో సైలెంట్ గా ఉన్నావు? అలవాట్లేని పనులు చేయకు, ఆరోగ్యానికి మంచిది కాదు, ఆసుపత్రి పాలు అయిపోతావు. మిషన్ కి మోత ఎక్కువ గోల్ చేస్తది, ఆలౌట్ కి ఆడంబరం తక్కువ అణుకుగా ఉంటది. అందుకే డౌట్ వస్తుంది. ఆపితే అరుస్తావు, అనుమతిస్తే అనుమానిస్తావు. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు? అర్థం చేసుకోవాలా? ఇప్పుడు జరిగిందప్ప. అంటే మొన్న బయట పిల్లలు క్రికెట్ ఆడుతుంటే బాల్ వచ్చి బొరక తగిలింది అన్నావు కదా, చిన్న సిక్కింగ్ చేస్తున్నాను. మెదడు జారి మెల్లొగ్గానే వచ్చేసిందేమోనని. పాపం ప్రతి పండక్కి మా కోసం బట్టలు కొని, మా కోసం ఖర్చు పెట్టుకొని, మా కోసం టైం స్పెండ్ చేస్తున్నావని జాలిపడి జాలీగా తిరిగి రమ్మంటే జోకులేసి చెడగొట్టుకుంటున్నావు చూడు. నీ అంత ఎర్రిబోగులుడు ఎవడు లేడంటున్నా. అంటే ఏ తలకనిప్పి లేకుండా నన్ను అన్ని తిరిగి రమ్మంటావా? నాన్న సీనుబాబు, నీలాంటి రచయితలు పెళ్ళాలని రాక్షసుల్ని చేశారు గాని బేసిక్గా భార్యలేమంత బాధ పెట్టేవాళ్ళు కాదమ్మా. చెడు మార్గంలో పోయి చెడిపోతుంటే మీ చెయ్యి పట్టుకొచ్చినందుకు మా చేతిలో చెప్పెడతారని కొంచెం కంట్రోల్లో పెడతాం. అంటే ఏంటే భర్తలకు బతకడం రాదంటావా? ఆర్గ్యుమెంట్ ఎందుకు గాని ఆధారాలు పరిశీలిద్దాం. ఏంటి ఆధారాలు? హిస్టరీ మొత్తంలో అప్పులు చేసిన మగాళ్ళున్నారు గాని ఐపీఎల్ పెట్టిన ఆడాళ్ళున్నారా? భూములు బంగారాలు లాంటి ఆస్తులు మా వల్ల కొంటే బిజినెస్లు బడాయిల్ లాంటి వాటిలో తలదూర్చి మీరు వాటిని తగలెట్టేస్తారు. పక్కింటి ఆవిడ చెంచాడు షుగర్ అడిగితేనే మేము సీరియస్ గా చూస్తాం. మీరు మాత్రం లెక్క లేకుండా లక్షలకు లక్షలు షూరిటీ పెట్టేస్తారు. తేడా వస్తే తట్టా పొట్టట్టుకుని అందరినీ రోడ్డెక్కిచ్చేస్తారు. డబ్బులు పోకుండా మీ పరువు కాపాడి, అలవాట్లు మాన్పించి మీ ఆరోగ్యం కాపాడి, పరిస్థితులు బాగోపోతే మీ వెనకాల నిలబడి ఇన్ని పడుతుంటే పెళ్ళాల మీద జోకులు ఎత్తంటే నవ్వుతారు. రవి, భీమవరంలో ఎవరో ఫేమస్ దేవత ఉన్నారంట కదా, ఎవరు? బెజవాడకు దుర్గమ్మ, భీమవరంకి మావుళ్ళమ్మ. గట్టిగా అనుకో అయిపోద్ది. అయినా మా మావుళ్ళమ్మ తల్లి జాతరకు పెట్టే లైటింగ్ చూడ్డానికి నీ 2 కళ్ళు సరిపోవు. అంతెందుకండి, ఈ 2 స్టేట్లో అక్కడ రాని సెలబ్రిటీలే లేదు తెలుసా. నువ్వు ఎంతలా చెప్తున్నావు అంటే రవి, నువ్వు పండగకి వెళ్ళడం కరెక్ట్, దానికోసం ప్రజెంట్ చేయడం కూడా కరెక్టే. అవునండి, ఆంధ్ర లాస్ వేగస్, మినీ సింగపూర్, ద కింగ్స్ టౌన్, ఇవన్నీ మా భీమవరంకున్న ముద్దు పేర్లండి. అయినా ఎంతో గంత లేకపోతే ఇంత చెప్పం కదండి. భీమవరం నిజంగా ఇక్కడ పుట్టడం మా వరం. ఓ
అసలు భోగాల కోసం బ్యాంకాక్ దాకా వెళ్ళిపోతారండి మనోళ్ళు. దాని అమ్మ బాబులాంటి టూరు మా భీమవరం. బజ్జీ మిక్చర్ నుంచి పిజ్జా బర్గర్ దాకా, టాటా ఏసీ నుంచి బెంజు కార్ దాకా, పబ్బులు, క్లబ్బులు, ఐటీ హబ్బులు, సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్లు. ఇలా ఒకటేంటి, ఆక్వా కింగ్, నాన్ వెజ్ పచ్చళ్ళకి నాన్ వెజ్ పచ్చళ్ళకి ఏకైక వింగ్. ఇది కారు వచ్చేస్తుంది. ఇది నాకు తెలియదు. కారు అల్లుడు అయ్యా నాన్నా తగిలిందా? తగిలిందా? పిచ్చి కుక్క తరుగుతున్న పంది పిల్ల పరిగెత్తినట్టు ఆ డ్రైవింగ్ ఏంటండి? కొంచెం ఉంటే గేట్ తొక్కిన గొబ్బెమ్మల గుజ్జైపోయివ్వండి. కొత్త కారు కదా అల్లుడు, కంట్రోల్ అవతం లేదు, ఊరికెత్తుంది. ఊరికేస్తుందా? అసలే మనం ఐదు తక్కువ, ఈడేమో కాలుకి బేక్కి అడుగు దూరం ఇట్టిసాడు, తొక్కడానికి టైం పట్టేస్తుంది. పోనీ ఒంగుని చేతులతో తొక్కిపోయిరా. అవును, కొత్త కారు ఏంటి? కుయ్యా కారు కావాలంట కదా, కొన్ని అట్టుకొచ్చేసాను. మీ బావ చాలా లక్కీయే, లేదంటే కొత్త కారు కొత్త అల్లుడికి వెళ్ళిపోయేది. రెడీయా? రెడీ అనే ఇలా ఏంటిది, పెళ్లి కార్డా? మా వాడి రెసిగ్నేషన్ లెటర్. ఏంటి, పండక్కి సెలవు ఇవ్వకపోతే జాబ్ మానేస్తారా? కంపెనీ అంటే ఫ్యామిలీ లాంటిది, అలాంటిది పండక్కి ఫ్యామిలీకి ఎమోషన్స్కి రిలేషన్స్కి వాల్యూ లేని కంపెనీలో ఉంటే ఏంటి, పోతే ఏంటి? అయినా పండక్కి ఒకరోజు సెలవు ఉంటుంది కదా, ఏ బారుకి వెళ్ళి బీరు కొడితే అది కదా కిక్కు. మీకు బారుకెళ్ళి బీరు తాగటం కిక్కు, మాకు పండక్కి పందెంకోడి కూరలో జిల్లుగారి తింటాం కిక్కు. అయినా మీతో ఇక్కడ డిస్కస్ చేయడానికి రాలా, మా ఓ డెసిషన్ చెప్పడానికి వచ్చా. వీడికి ఇప్పుడు లీవ్ ఇవ్వకపోతే కంపెనీ నుంచి వెళ్ళిపోయేటట్టున్నాడు నిజంగానే. ఓకే, పండగ కోసం కెరీర్నే రిస్క్లో పెట్టి డైరింగ్ స్టెప్ తీసుకున్నావంటే నీకు అది ఎంత ఇంపార్టెంటో నాకు అర్థమైంది. మీ తమ్ముడికి లీవ్ శాంక్షన్ చేస్తాను, కానీ తిరిగి వచ్చాక అదే జోష్తో వర్క్ చేయాలి. ఓకేనా? ఎంజాయ్. ఇలా అంటున్నానని ఏమనుకోకండి, మీకు కాస్త బలుపు ఎక్కువే. భీమవరం వల్ల నాకు ఆ మాత్రం బలుపు ఉంటుంది సార్. సార్, పండగ ఫ్యామిలీతో భీమవరం వచ్చేయండి, పండగ చేసుకుందాం.